తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం అయితే దక్కలేదు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే ఆయన అనుచరులంతా నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నేను ఎప్పుడైతే మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కలేదు అని తేలిందో అప్పటి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఏకంగా ఆయన ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియా వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులైతే ఘాటుగా పోస్టులు అయితే పెడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా కీలక భూమిక పోషించి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి పార్టీని కాపాడిన నాయకుడు మన రాజన్న. కరోనా సమయంలో ప్రతి గడపకు నిత్యావసర సరుకులు పంపించిన వ్యక్తి. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వృద్ధాశ్రమం పెట్టి ఎంతో మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించిన గొప్ప మనసున్న మన రాజన్న. ఎంపీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతని భుజాలపై వేసుకొని అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి అంటూ సంచలన పోస్ట్ అయితే సోషల్ మీడియా వేదికగా ఆయన అనుచరులైతే పెడుతున్నారు. మరొక స్టెప్ అయితే ముందుకు వేసి ఏకంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాలేదన్న మనస్వాపంతో నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా పోస్ట్ పెడుతున్నారు. అలానే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఇలా చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా అని కూడా ఆయన అనుచరులు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు ఆ యొక్క స్క్రీన్ షాట్లు అయితే ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ లో కావచ్చు, ఇటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజెస్ లో కావచ్చు వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రానందుకు ఆయన అనుచరులు అలాగే ఆయన కూడా చాలా నిరాశలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మంత్రివర్గ విస్తరణ ఇప్పటితో కంప్లీట్ కాలేదు. మరొక 3 నెలల్లో మరొకసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మీరు ఇలా నిర్ణయాలు తీసుకొని అనవసరంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరైతే ఆయన అనుచరులకు అయితే సూచిస్తున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ అయితే సంచలనంగా మారిపోయింది. మరోవైపు బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు బోధాన్ బంద్కు అయితే పిలుపునివ్వడం జరిగింది.